హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో దక్షిణాంధ్ర యుగం గురించి తెలుసుకుందాము. తెలుగు సాహిత్య చరిత్రలో క్రీస్తు శకం 1600 నుండి 1775 వరకు గల కాలాన్ని దక్షిణాంధ్ర యుగం అంటారు. దక్షిణాంధ్ర యుగానికే నాయకరాజుల యుగం అని కూడా నామాంతరం కలదు. క్రీస్తు శకం 1565 తల్లికోట యుద్ధం అనంతరం అనగా విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత తెలుగు కవిత దక్షిణ ప్రాంతానికి వలసపోయింది. ఆ విధంగా వలస వెళ్ళిన తెలుగు కవితకు మధుర, తంజావూరు నాయకరాజులు చక్కని ఆశ్రయం కల్పించారు. మధుర పరిపాలకుడు విశ్వనాథ నాయకుడు, తంజావూరు పరిపాలకుడు రఘునాథ నాయకుడు వీరు ఎంతోమంది కవులను, కళాకారులను పోషించారు. దక్షిణాంధ్ర యుగంలో యక్షగాన కవిత ప్రక్రియ స్వర్ణయుగాన్ని అనుభవించింది. ఇందులోని కవుల గురించి తెలుసుకుందాము. దక్షిణాంధ్ర యుగంలో మొత్తము 24 కవులు ఉన్నారు. ఈరోజు మనం ఈ 24 కవుల గురించి తెలుసుకుందాము. ఇందులో మొదటివాడు కవి పేరు రఘునాథ నాయకుడు. ఈయన కాలం 17వ శతాబ్దం. తండ్రి అచ్యుతప్ప నాయకుడు. పాలన తంజావూరులో పరిపాలించాడు. గురువు గోవింద దీక్షితులు. బిరుదులు అభినవ ఆంధ్రభోజుడు, అపర శ్రీకృష్ణదేవరాయలు. ప్రసిద్ధి సంగీత ప్రియుడిగా, సాహిత్య పోషకుడిగా ప్రసిద్ధి చెందాడు. కొలువు కూటమి, ఇందిరా మందిరము, కవి పండిత సభ, విజయభవనం. ఆస్థాన కవులు కృష్ణాధ్వరి, చేమకూర వెంకటకవి, రామభద్రాంబ, మధురవాణి, గోవింద దీక్షితులు, యజ్ఞనారాయణ దీక్షితులు, కవి చౌడప్ప. రచనలు సంస్కృత కావ్యాలు, భారత కథా సంగ్రహం, రామాయణ కథాసారం, సంగీత సుధ, సాహిత్య సుధ. ప్రబంధ కావ్యాలు పారిజాతాపహరణం, రామాయణం, శృంగార సావిత్రి, వాల్మీకి చరిత్ర. ద్విపద కావ్యాలు నల చరిత్ర, గజేంద్ర మోక్షం, అచ్యుతాభ్యుదయం. యక్షగానాలు జానకీ పరిణయం, రుక్మిణి కృష్ణ విలాసం. దక్షిణాంధ్ర యుగంలో సంగీత, సాహిత్య మొదలగు వాణి అన్నిటా స్వర్ణయుగం సృష్టించిన రసిక ప్రభువు రఘునాథ నాయకుడు. సంస్కృత ఆంధ్రకవి పండితులకే కాక తొలిసారిగా కవయిత్రులకు కూడా ఆశ్రయమిచ్చి ఆదరించిన సహృదయుడు రఘునాథ నాయకుడు. రఘునాథ నాయకుడు వెంకటముఖి, మధురవాణి మొదలగు వానికి వీణా గురువు. జయంతసేన రాగాన్ని, రామానంద తాళాన్ని రఘునాథ నాయకుడు కనిపెట్టాడు. సాహిత్యంలో నాయకాభ్యుదయ ప్రక్రియకు రఘునాథ నాయకుడే ఆద్యుడు. రఘునాథ నాయకుడు యక్షగాన కవితా ప్రక్రియ ప్రియుడిగా, పోషకుడిగా కూడా కీర్తింపబడ్డాడు. రఘునాథ నాయకుడు గొప్ప రామభక్తుడు. అందుకే అతన్ని రచనలన్నీ రామాంకితమే. సరస్వతీ మహల్ గ్రంథాలయం తంజావూరు నందు కలదు. 1 వాల్మీకి చరిత్ర. వాల్మీకి చరిత్ర 3 ఆశ్వాసాల చెంపు కావ్యం. వాల్మీకి చరిత్ర కావ్యంలోని మొత్తం పద్యగద్యాలు 450. వాల్మీకి చరిత్ర కావ్యానికి మూలం సంస్కృత ధర్మకండము. సప్త ఋషులు చూసిన బోయపల్లె వర్ణన గల కావ్యం వాల్మీకి చరిత్ర. సతులెవ్వరు, సుతులెవ్వరు, హితులెవ్వరు ఈ పద్యం ఏ కావ్యంలోనిది? వాల్మీకి చరిత్రలోనిది. 2వది శృంగార సావిత్రి. శృంగార సావిత్రిలో లభ్యమైన ఆశ్వాసాలు ఎన్ని? 2 ఆశ్వాసాలు. శృంగార సావిత్రి కథకు మూలం మహాభారతారణ్య పర్వంలోని సావిత్రోపాఖ్యానము. శృంగార సావిత్రి కావ్యానికి గల మరో పేరు సావిత్రి కళ్యాణం. గమనిక: రఘునాథ నాయకుడు ఆశువుగా రాసిన ప్రబంధం పారిజాతాపహరణం. రఘునాథ నాయకుని పేరు మీద రఘునాథాభ్యుదయంను సంస్కృతంలో రాసిన వారు యజ్ఞనారాయణ దీక్షితులు. 2వ కవి చేమకూర వెంకటకవి. ఈయన కాలము 1614 1635 అంటే 17వ శతాబ్దం వాడు.
ఆస్థానం రఘునాథ నాయకుడు. బిరుదులు యమక చక్రవర్తి. కవితాగుణము ప్రతిపద్య చమత్కృతి, ప్రసన్న గంభీరత. ఈయన యొక్క రచనలు సారంగధర చరిత్ర, 3 ఆశ్వాసాల ప్రబంధము, విజయ విలాసము, 3 ఆశ్వాసాల ప్రబంధము. తంజావూరు రఘునాథ నాయకుని ఆస్థానాన్ని అలంకరించిన ఆంధ్ర కవులలో అగ్రగణ్యుడు చేమకూర వెంకట కవి. ప్రతి పద్యమునందు చమత్కృతి గలుగం జప్ప నేర్తువని చేమకూర వెంకట కవిని రఘునాథ నాయకుడు ప్రశంసించాడు. క్షితిలో నీ మార్గమెవరికిన్ రాదు సుమి అని చేమకూర వెంకట కవిని రఘునాథ నాయకుడు ప్రశంసించాడు. చేమకూర వెంకటకవి ఇంటి పేరు నసగానున్న కవిత్వం పసగానున్నదని విమర్శకుల మన్ననలు పొందాడు. శ్లేష చమత్కృతులను ఎక్కువగా వాడిన తెలుగు కవులలో రామరాజభూషణుడు తర్వాత చెప్పుకోదగినవాడు చేమకూర వెంకట కవియే ప్రసిద్ధుడు. తెలుగు సాహిత్య వనంలో ఎన్ని చెట్లున్నా చేమ చెట్టు ఒక్కటే ఉంది అని ఎవరన్నారు? ఆరుద్ర అన్నాడు. సారంగధర చరిత్ర. ఇవి ఒక 3 ఆశ్వాసాల కరుణరస ప్రబంధము. సారంగధర చరిత్ర కావ్యానికి మూలము గౌరణ ద్విపదలో రాసిన సారంగధర చరిత్ర. తెలుగులో పద్యకావ్యంగా సారంగధర చరిత్రను రాసిన మొదటి కవి చేమకూర వెంకట కవియే. ఏ గతి రచింపరేని సమకాలీనులు మెచ్చరే కదా అని చేమకూర వెంకట కవి సారంగధర చరిత్ర కావ్యాన్ని గురించి వాపోయాడు, అనగా చింతించాడు. విజయ విలాసము. ఇది 3 ఆశ్వాసాల శృంగార ప్రబంధము. విజయ విలాసం రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వబడింది. విజయ విలాసం కావ్యంలోని మొత్తం పద్యగద్యాలు 670. చేమకూర వెంకట కవి ప్రతిపద్య చమత్కృతిగా విజయ విలాస ప్రబంధమును రచించాడు. విజయ విలాస ప్రబంధంలోని ప్రత్యేకత ఏమిటి? యమక అలంకారాల ప్రయోగం ఉంటుంది. అర్జునుడు చేసిన తీర్థయాత్రలను వర్ణించిన కావ్యం విజయ విలాసం. అర్జునుడు నాగకన్య ఉలూచిని, మానవకన్య చిత్రాంగదను, దేవకన్య సుభద్రను వివాహమాడిన ఇతివృత్తమే విజయ విలాసంలోని ప్రధాన కథా వస్తువు. విజయ విలాసం కావ్యంలో వర్ణించబడిన వివాహాలు: స్వయంవరము, ఆర్ష వివాహం, గాంధర్వ వివాహం. చిత్రాంగద అర్జునుల వివాహం ఏ కోవకు చెందింది అనగా ఆర్ష వివాహానికి చెందింది. అర్జునుడు నాగకన్య ఉలూచిని చేసుకున్న వివాహము స్వయంవరం. అర్జునుడు సుభద్రను చేసుకున్న వివాహం గాంధర్వ వివాహం. మామకాగమన వార్త అనే చమత్కార పద్యం ఏ కావ్యంలోనిది? విజయ విలాసం. అతని నుతింప శక్యమే అనే పద్యంలో కవి ఎవరిని వర్ణించాడు? అర్జునుని. మీరందరూ నరుల నరులు గానరుగా అని ఎవరు ఎవరితో అన్నారు? సుభద్ర యతివేషంలోనున్న అర్జునుణ్ణి అన్నది. అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్ల అనే శ్లేష చమత్కృతి గల పద్యం ఏ కావ్యంలోనిది? విజయ విలాసము. ఇక్కడ గమనిక: తాపి ధర్మారావు గారు విజయ విలాస ప్రబంధానికి హృదయోల్లాస వ్యాఖ్య రాశాడు. ఈ హృదయోల్లాస రచనకే కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 3వ కవి కృష్ణాధ్వరి. కాలము 17వ శతాబ్దం. ఆస్థానము రఘునాథ నాయకుడి. ప్రసిద్ధి గొప్ప విద్వత్ కవి. ఈయన యొక్క రచనలు రఘునాథ భూపాలీయము లక్షణ గ్రంథం, నైషద పారిజాతీయం ద్వ్యర్థి కావ్యం, కళ్యాణ కౌముది నాటకం, శృంగార సంజీవని, తాళచింతామణి. కృష్ణాధ్వరి తన రఘునాథ భూపాలీయం, నైషద పారిజాతీయం అన్న 2 కావ్యాలను రఘునాథ నాయకునికి అంకితమిచ్చాడు. 4వ కవి కవి చౌడప్ప. కాలము 17వ శతాబ్దం. ఆస్థానము రఘునాథ నాయకుడి ఆస్థానం. రచన కవి చౌడప్ప శతకం, సీసపద్య నిఘంటువు, చౌడప్ప సీసములు. కవి చౌడప్ప శతకం ఒక గొప్ప అధిక్షేప శతకము.
నీతులు బూతులు లోకఖ్యాతులురా అని ఖండితములుగా చెప్పిన కవి చౌడప్ప. 5వ కవి విజయరాఘవ నాయకుడు. కాలము 17వ శతాబ్దము. తండ్రి రఘునాథ నాయకుడు. పాలన తంజావూరు. 1633 నుంచి 1673 వరకు పరిపాలించాడు. బిరుదులు మన్నారుదాసుడు, అష్టభాషాధురణుడు, చతుర్విధ కవితా నిర్వాహక సార్వభౌమ, కొలువు కూటమి, రాజగోపాల విలాసం, పండిత సభ, శారదాధ్వజము. ఆస్థాన కవులు రంగాజమ్మ, కామరసు, వెంకటపతి, సోమయాజి, చంద్ర రేఖ, కృష్ణాజీ, చెంగల్వ, కాలకవి. రచనలు యక్షగానములు, కాళీయమర్దనం, కృష్ణవిలాసం, విప్రనారాయణ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, రఘునాథాభ్యుదయం, పూతనాపహరణం. ద్విపద కృతులు రఘునాథ నాయకాభ్యుదయం, మోహినీ విలాసం, పాదుకా సహస్రం. విజయరాఘవ నాయకుడు శ్రీకృష్ణుని భక్తుడు. తెలుగులో సాంగత్యచ్చదము అన్న వృత్తంతో రచన చేసిన ఏకైక వ్యక్తి విజయరాఘవ నాయకుడు. విజయరాఘవ నాయకుని కాలంలో స్వర్ణయుగంలా వర్ధిల్లిన కవితా ప్రక్రియ యక్షగానం. ఈయన రచనలన్నీ మన్నారులోని రాజగోపాల స్వామికి అంకితం చేశారు. విజయరాఘవ నాయకునికి యక్షగానం అంటే ప్రీతి ఎక్కువ. యక్షగానం నాట్య, సంగీత, సాహిత్యముల మూడింటి మేళవింపుగా వెలిసిన కవిత్ర ప్రక్రియ. 6వ కవి చెంగల్వ కాలకవి. ఈయన కాలము 17వ శతాబ్దం. ఆస్థానం విజయరాఘవ నాయకుడు. రచన రాజగోపాల విలాసం, శృంగార ప్రబంధం. అంకితం విజయరాఘవ నాయకునికి. కవి విజయరంగ చొక్కనాథుడు. కాలము 17వ శతాబ్దం. పాలన మధుర. రచనలు శ్రీరంగ మహత్యం వచన కావ్యం, మాఘమహత్యం వచన కావ్యం. 8వ కవి సముఖము వెంకట కృష్ణప్ప నాయకుడు. కాలము 17వ శతాబ్దం. ఆస్థానం విజయరంగ చొక్కనాథుని సేనాపతి. రచనలు జమినీ భారతం వచన కావ్యం, సారంగధర చరిత్ర వచన కావ్యం, అహల్య సంక్రదనం, రాధామాధవ సంవాదం. సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు తన జమినీ భారతం అనే వచన కావ్యాన్ని విజయరంగ చొక్కనాథునికి అంకితం ఇచ్చాడు. జమినీ భారతం ఒక 5 అశ్వాసాల వచన కావ్యం. సారంగధర చరిత్ర అనే వచన కావ్యాన్ని శ్రీ రంగనాథునికి అంకితమిచ్చారు. ఇంద్రుడు అహల్యాల శృంగార వృత్తాంతాన్ని వర్ణించిన కావ్యం అహల్య సంక్రదనం. 9వ కవి లింగనముఖి కామేశ్వర కవి. కాలము 17వ శతాబ్దం. ఆస్థానము ముద్దలగిరి. రచనలు సత్యభామ సాంత్వనము, ధేనుకామ మహత్యము. తెలుగు సాహిత్యంలో తొలి సాంత్వన ప్రబంధం సత్యభామ సాంతనము. సత్యభామ సాంత్వనము 4 అశ్వాసాల శృంగార ప్రబంధం. సత్యభాష స్వాంతనములోని ప్రధాన ఇతివృత్తం నరకాసుర వధ. సత్యభామ స్వాంతనము కృతిపతి ముద్దలగిరి మధురరాజు. ముద్దలగిరి అసలు పేరు ముత్తులింగ నాయకుడు. సాంత్వనము అనగా అలుక అని అర్థము. ధేనుకా మహత్యము అన్న వచన గ్రంథం విజయరంగ చొక్కనాథునికి అంకితం ఇవ్వబడింది. 10వ కవి గణపవరపు వెంకట కవి. కాలము 17వ శతాబ్దము. ఆస్థానం ముద్దలగిరి ముత్తులింగ నాయకుడు. సంస్థానం మధుర. రచనలు వెంకటేశాంధ్రము నిఘంటువు, ఆంధ్రకౌముది, సర్వలక్షణ శిరోమణి,
విద్యావతి దండకము, ప్రబంధరాజ వెంకటేశ్వర విజయము, లింగానుశాసనము, తెలుగు ప్రతాపరుద్రీయము, ఆంధ్ర ప్రయోగ రత్నాకరము, జాంబవతి విలాస చిత్రకావ్యము, పరమ భాగవత చరిత్ర, పురాణసారము, ఆంధ్ర ద్విరూపోకోశము, బాలరామాయణం ద్విపద కావ్యం. 11వ కవి దామెర్ల వేంగల నాయకుడు. కాలము 17వ శతాబ్ద నడుమ అంటే మధ్యకాలము. రచనలు కృష్ణ చరిత్రము, బహుళాశ్వ చరిత్రము. బహుళాశ్వ చరిత్ర 5 అశ్వాసాల కావ్యము. బహుళాశ్వ చరిత్ర కృతిపతి ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. 12వ కవి పాలవేకరి కదిరిపతి. కాలము 1660. ఆస్థానం మైసూరు రాజ్యం. రచన శుకసప్తతి. శుకసప్తతి అనగా శుకము అంటే చిలుక చెప్పిన 70 కథలు ఉండే కావ్యము అని అర్థము. మైసూరును పాలించిన తెలుగు రాజులచే పోషింపబడిన కవి పాలవేకరి కదిరిపతి. చిలుక చెప్పిన కథలలో స్త్రీల చాంచల్యాన్ని గురించి దౌమ్యుడు ధర్మరాజుకు చెప్పాడు. శుకసప్తతి కావ్యంలోని మొత్తం కథలు 30. 13వ కవి కలువ వీరరాజు. కాలము 17వ శతాబ్దం. రచన వచన భారతం. వచన భారతం సంస్కృత భారతానికి అనువాదము. 14వ కవి శేషము వెంకటపతి కవి. రచన తారా శశాంకం, శశాంక విజయము. దక్షిణాంధ్ర యుగంలో చేమకూర వెంకట కవి తర్వాత శేషం వెంకటపతి కవి చెప్పుకోదగ్గవారు. శశాంక విజయము 5 అశ్వాసాల శృంగార ప్రబంధము. శశాంక విజయము కృతిపతి వంగల శీనయ్య. వంగల శీనయ్య విజయరంగ చొక్కనాథుని ఆస్థానంలోని మంత్రి. 15వ కవి కాకమాని మూర్తి కవి. కాలము 17వ శతాబ్దము. రచనలు రాజవహన విజయము శ్రీ వెంకటేశ్వరునికి అంకితం ఇవ్వబడింది. పాంచాలి పరిణయము శ్రీ రంగనాథ నాయకునికి అంకితం ఇవ్వబడింది. ప్రబంధ కవుల ప్రత్యేకతలన్నీ తన కవిత్వంలో ఉన్నట్లు కాకమాని మూర్తి కవి ఒక చాటుపద్యంలో ఇలా వివరించారు. అల్లసానివాని అల్లిక జిగిబిగి, ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు, పాండురంగ విభుని పద గుంపనంబు. 16వ కవి కుందుర్తి వెంకటాచలపతి. కాలము 17వ శతాబ్దం. ఆస్థానం విజయరంగ చొక్కానాథుడు. రచన మిత్రవింద పరిణయం 6 అశ్వాసాలు. మిత్రవింద పరిణయంలో నాయకుడు శ్రీకృష్ణుడు. 17వ కవి తుపాకుల అనంత భూపాలుడు. కాలము 17వ శతాబ్దం. రచనలు విష్ణు పురాణము, భగవద్గీత, రామాయణ సుందరకాండము, మహాభారతాను శాసనిక పర్వము. 18వ కవి శిష్టు కృష్ణమూర్తి కవి. కాలము 17వ శతాబ్దం. రచనలు సర్వకామద పరిణయము, వెంకటాచల మహత్యము, వీక్షారణ్య మహత్యము, పంచతంత్రము, శ్రీనీతి శాస్త్రము. 19వ కవి మండపాక పార్వతీశ్వర కవి. కాలము 17వ శతాబ్దం. సంస్థానము బొబ్బిలి సంస్థానం. రచనలు రాధాకృష్ణ సంవాదం, కాంచీపుర మహత్యం, అమరుక కావ్యం. 20వ కవి గోపీనాథం వెంకట కవి. కాలము 17వ శతాబ్దం. సంస్థానం వెంకటగిరి సంస్థానం. రచనలు గోపీనాథ రామాయణ, కృష్ణ జన్మఖండము, శిశుపాల వధ. 21వ కవి సవరము చిననారాయణరాజు.
కాలము 1600 నుంచి 1650. రచన కువలయాశ్వాస చరిత్ర. సవరము చిననారాయణ కవి చెంజి వంశమునకు చెందిన రాజకవి. కువలయాశ్వాస చరిత్ర కావ్యానికి మూలము మార్కండేయ పురాణము. 22వ కవి కోనేటి దీక్షితులు. కాలము 17వ శతాబ్దం. ఆస్థానం విజయరాఘవ నాయకుడు. రచన విజయరాఘవ కళ్యాణం యక్షగానము. విజయరాఘవ నాయకుడు మదనమంజరిని వివాహమాడిన వృత్తాంతం గల యక్షగానము విజయరాఘవ కళ్యాణం. 23వ కవి మన్నారు దేవుడు. కాలము 17వ శతాబ్దం. ఆస్థానం విజయరాఘవ నాయకుడి ఆస్థానం. రచనలు విజయరాఘవాభ్యుదయము, హేమాబ్జనాయిక పరిణయము. మహావిష్ణు క్షీరసముద్రమున పుట్టిన అమృతాన్ని దేవతలకిచ్చి సముద్రుని కూతురగు హేమాంజను వివాహమాడిన ఇతివృత్తం గల కావ్యము హేమాంజనాయిక పరిణయము. 24వ కవి కాకునూరి అప్పకవి. కాలము 17వ శతాబ్దం. జననం 1656 ఆగస్టు 3. గురువు వీరభద్రారాధ్యులు. జన్మస్థలం నాగర్ కర్నూల్ జిల్లా చెరిగొండ సీమ, కాకునూరు, కల్వకుర్తి తాలూకా. అప్పకవీయం లక్షణ గ్రంథం. రచనలు సాధ్వీజనధర్మం ద్విపద కావ్యం, అనంతవ్రతకల్పం శతకము, శ్లేషగర్భిత శతకం, అంబికావాదం యక్షగానం, కవికల్పకం లక్షణ గ్రంథం, కాల బాలార్ణవ సహిత అనేది జ్యోతిష్య గ్రంథం, ఉపస్తంభ షట్కర్మ నిబంధనం సంస్కృతం. నన్నే రాసిన ఆంధ్రశబ్ద చింతామణి ఆధారంగా అప్పకవి అప్పకవీయం అనే ఛందో లక్షణ గ్రంథాన్ని రచించాడు. అప్పకవీయం 8 ఆశ్వాసాల లక్షణ గ్రంథం. అప్పకవీయం అన్న గ్రంథానికే సారపాదవం అన్న నామాంతరం కలదు. అప్పకవి తన కులదైవమైన కామెపల్లి కృష్ణస్వామికి అప్పకవీయాన్ని అంకితమిచ్చారు. అప్పకవి శ్రీశైల మల్లికార్జుని పేర శ్లేషగర్భిత శతకమును రచించారు. ఆంధ్రశబ్ద చింతామణి గ్రంథానికి అప్పకవి తర్వాత అహోబల పండితుడు రచించిన గొప్ప వ్యాఖ్య అహోబిల పండితీయం. దక్షిణాంధ్ర యుగంలోని ప్రబంధం రచనలు. ప్రబంధం పేరు కర్తలు. భానుమద్విజయము కుందుర్తి వెంకటాచలపతి. యువజన హృదయానందం బడ్డెపూడి ఎర్రభూపతి. భానుమద్విజయము వెలగడపూడి కృష్ణయామాత్యుడు. ఉషా పరిణయం దామెర్ల అంకరాజు. చంద్రికా పరిణయం సురభిమాధవరాయలు. శ్రీరంగ మహత్యము కట్టా వరదరాజు. వాసవదత్త పరిణయం వక్కలంక వీరభద్రకవి. ఉత్తరా పరిణయం రేమెల వెంకటరాయకవి. ద్రౌపది పరిణయం ఏనుగు లక్ష్మణ కవి. గౌరీ పరిణయం అనంతకవి. శేషధర్మము తిమ్మజగపతి రాజు. విమలాంగి పరిణయం వెంకటేశ్వర కవి. శ్రీకృష్ణ విజయము పూసపాటి తమ్మభూపాలుడు. ఉషాభ్యుదయము వెంకటపతిరాజు. రతిశాస్త్రము పెదసోమ భూపాలుడు రచించారు మొదలైన వారు. భాగంగానే ఇతర కవులు వారి యొక్క రచనా విశేషాలను కూడా తెలుసుకుందాము. కవి పేరు మొదటగా క్షేత్రయ్య. ఈయన అసలు పేరు వరదయ్య. కాలము 1600 నుంచి 1680 అంటే 17వ శతాబ్దం వాడు. జన్మస్థలము కృష్ణా జిల్లా మొవ్వ గ్రామం. ప్రసిద్ధి గొప్ప వాగ్గేయకారుడు.
బిరుదులు పదకవిత శిరోమణి, పదకవిత చక్రవర్తి. క్షేత్రయ్య గొప్ప భక్తాగ్రేసరుడు, రసికుడు కూడా. శివకేశవ అభేదం పాటించిన పదకర్త క్షేత్రయ్య. పదరచన చేస్తూ పెక్కు క్షేత్రాలు దర్శించుటచే క్షేత్రయ్య, క్షేత్రజ్ఞ అనే పేర్లు వచ్చాయి. క్షేత్రయ్య రచనలను పదాలు అంటారు. క్షేత్రయ్య పదాలకే జావలీలు అని పేరు. క్షేత్రయ్య మొత్తం 4500 పదాలు రచించినట్లు ప్రతీతి. క్షేత్రయ్య రచించిన లభ్య పదాలు కేవలం 400. క్షేత్రయ్య పదాలలో కానవచ్చే ప్రధాన భక్తి మధుర భక్తి. పదవాంగ్మయ చరిత్రలో క్షేత్రయ్యకు ఒక విశిష్ట స్థానం కలదు. క్షేత్రయ్య పదాలలో భక్తికి, శృంగారానికి అవినాభావ సంబంధం ఉంటుంది. సంగీతం, సాహిత్యం, అభినయం మేళవించిన పదరచనలు క్షేత్రయ్య సొంతము. పల్లవి, అనుపల్లవి, చరణము ఈ మూడును క్షేత్రయ్య పదములందున్నవి. క్షేత్రయ్య తంజావూరు పరిపాలకుడగు రఘునాథ నాయకుని ఆస్థానాన్ని సందర్శించి చాటుపద్యాలు చెప్పినట్లు ప్రతీతి. క్షేత్రయ్య చెంజి పాలకుడగు తుపాకుల వెంకటశేషయ్య ఆస్థానాన్ని సందర్శించాడు. తముదామె వత్తురర్దులు క్రమమెరిగిన దాతకడకు రమ్మన్నారా అన్న చాటుపద్యాన్ని క్షేత్రయ్య చెప్పాడు. మధురరాజు తిరుమల నాయకుడిచే క్షేత్రయ్య సత్కారం పొందాడు. క్షేత్రయ్య పదాలలో క్షేత్రయ్య నాయికగాను, నాయకుడు మువ్వ గోపాలునిగాను భావించి రచనలు చేశాడు. క్షేత్రయ్య పదాలకు చక్కని ఉదాహరణ లేమరో మువ్వ గోపాలుడైదైన లెస్స ముదింతే చాలు, బాగాయ నీ వగలెల్ల మా బాగాయే. పలుకు తేనెల తల్లి పవ్వళించెను, ఎంత చక్కని వాడే మొలక నవ్వుల వాడే. నిరుపమానంద శయ్యపై నీవు లేకుంటే నిమిషము యుగమో, తలపు వాని మీద నామె తలవాకిలియే ఇల్లాయై. క్షేత్రయ్య పదకవిత విశేషాలపై పరిశోధన చేసిన వారు విస్స అప్పారావు, ఆచార్య గంగప్ప, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. మరొక కవి త్యాగయ్య. కాలము క్రీస్తుశకం 1767 నుంచి 1847. జన్మస్థలము తంజావూరులోని తిరువాయూరులో. జననము 1767 మే 4వ తేదీన జన్మించాడు. జననీ జనకులు సీతమ్మ రామబ్రహ్మం. గురువు షొంటి వెంకటరమణయ్య, సంగీత విద్వాంసుడు. బిరుదు నాదబ్రహ్మ. రచనలు అందులో కీర్తనలు 24,000 కీర్తనలను, కృతులు. యక్షగానాలు ప్రహ్లాద భక్తి విజయం యక్షగానము, నౌకా విజయము యక్షగానము, సీతారామ విజయం యక్షగానము. త్యాగయ్యకు కాకర్ల త్యాగరాజు అని నామాంతరం కలదు. త్యాగరాజు మహారాష్ట్ర రాజగు 2వ శరభోజి కాలం వాడు. త్యాగయ్య ఏ రాజు ఆశ్రయాన్ని తిరస్కరించాడు? శరభోజి. కర్ణాటక సంగీత త్రయంలో త్యాగరాజు 2వ వాడు. కర్ణాటక సంగీత త్రయం అనగా శ్యామశాస్త్రులు, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు. త్యాగయ్య రచనలు కృతులు అని పిలుస్తారు. రామాయణాన్ని వాల్మీకి 24,000 శ్లోకములతో ఏ విధంగా రాశాడో ఆ విధంగానే త్యాగయ్య 24,000 కీర్తనలు రాసినట్లు ప్రతీతి. ప్రస్తుతం లభిస్తున్న త్యాగయ్య కీర్తనలు 600. త్యాగయ్య ఎన్ని రాగాలతో కృతులను రచించాడు? 72 రాగాలతో. తిరువత్తిమూరు పంచరత్న కీర్తనలను రచించిన వారు త్యాగయ్య. త్యాగయ్యకు స్వర్ణార్ణవము అనే సంగీత గ్రంథాన్ని ప్రదానం చేసిన వారు నారదుడు. త్యాగయ్య కృతులలో కనిపించే భక్తిభావం శరణాగతి భక్తి. త్యాగయ్య కీర్తనలలో ఆత్మాశ్రయ కవిత్వం దాగి ఉన్నది.
ప్రహ్లాద భక్తి విజయం, భాగవత కథ ఆధారంగా త్యాగయ్య రాసిన గ్రంథం. త్యాగయ్య కీర్తనలు. మేను చూసి మోసపోకువే మనసా, శాంతము లేక సౌఖ్యము లేదు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతాదాసులే. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవా సుఖమా, నిజము తెలుపుము మనసా అన్న ప్రసిద్ధ కీర్తన త్యాగయ్యదే. మరొక కవి వేమన. కాలము 17వ శతాబ్దము. అసలు పేరు పైడిపాల పుల్లారెడ్డి. ప్రాంతము రాయలసీమ, నివాసి కడప. బిరుదులు ప్రజాకవి, లోకకవి, యోగికవి. ప్రసిద్ధి తాత్వికుడుగా, సంఘ సంస్కరణాభిలాషిగా ప్రసిద్ధి చెందాడు. రచన వేమన శతకం. మకుటము విశ్వదాభిరామ వినురా వేమన. వేమనను గూర్చి మొట్టమొదట చెప్పినవారు అబెదుబాయి. వేమన ఆటవెలదులను ఈటెలుగా మలచి శతక రచన చేశాడు. సిపి బ్రౌన్ గారు వేమన పద్యాలను ది వర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించి వేమనకు ప్రపంచ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానం కల్పించారు. ఒక పద్యంలో వేమన తన నివాసం మూగచింతపల్లి అని చెప్పుకున్నారు. వేమనను నార్ల వెంకటేశ్వరరావు మానవతావాదిగా అభివర్ణించారు. వేమనది వీరశైవము అని బండారు తమ్మయ్య గారు విశ్వసించారు. వేమన ఒక విధమైన అద్వైతి అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్నారు. వేమన భౌతికవాది మాత్రమే కానీ అద్వైతి కాడని ఆరుద్ర తెలిపాడు. వేమన జంగముడని సిపి బ్రౌన్ అభిప్రాయపడ్డారు. వేమనను శూన్యవాదిగా భావించిన వారు త్రిపురనేని వెంకటేశ్వరరావు. వేమన పద్యాలను మొట్టమొదటిసారిగా సిపి బ్రౌన్ ద వర్సెస్ ఆఫ్ వేమన అన్న పేరుతో అచ్చువేయించారు. సిపి బ్రౌన్ 1829లో 693 వేమన పద్యాలను, 1839లో 1200 పద్యాలను 2 మార్లు ముద్రించారు. వేమన పద్యాల పరిష్కరణలో సిపి బ్రౌన్కు సహాయపడిన వారు తిప్పబొట్ల వెంకట శివశాస్త్రులు, అద్వైత బ్రహ్మయ్య శాస్త్రి. వేమన విమర్శకులచే, సాహిత్య చరిత్రకారులచే కావ్యాలు రాయని కవి, కవి అనిపించుకోని మహాకవి, కల్పనల కిటుకు ఎరిగిన కవితాశిల్పి అని ప్రశంసలందుకున్నాడు. వేమన శతకం ఆటవెలది ఛందస్సులో రాయబడింది. తెలుగు శతకాలలో అధిక్షేప పద్ధతిని ప్రవేశపెట్టినవారు వేమన. వేమన పద్యరత్నాలు గ్రంథకర్త నేదునూరి గంగాధరం. 1731లో పార్థర్ లెగాక్ వేమన పద్యాలను తొలిసారిగా సేకరించారని పరిశోధకుల అభిప్రాయము. వేమన పద్యాలు ఆంగ్లం, హిందీ, ఉర్దూ, తమిళం మొదలగు ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. వేమన శతకంలో నీతులను, సంఘ ధర్మాలను, తాత్విక చింతనను, మూఢాచారాల ఖండనకు నిలువెత్తు నిదర్శనంగా కానవస్తుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన పద్యాలు: పనస తొనల కన్నా పంచదార కన్నా, జుంటి తేనె కన్నా జున్ను కన్నా, చెరుకు రసము కన్నా చెలిమాట తీపిరా, విశ్వదాభిరామ వినురవేమ. చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ వినురావేమ. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. 1919లో పూర్ణాయాచారి వెలువరించిన బందరు ముద్రణలో 4000 పైచిలుకులకు పద్యాలు ప్రకటించారు. వేమన పద్య కొటేషన్లు: లింగధారి కన్నా దొంగలు మేలురా, కామిగాక మోక్షగామి కాడు,
రాతి బొమ్మకేల రంగైన వలువలు ఎరుకగలుగువాడే ఎచ్చైన కులజుండు. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల. పశులవన్నె వేరు పాలేక వర్ణమౌ. వేద విద్యలెల్ల వేశ్యల వంటివి. విష్ణు భక్తులెల్ల వెల్లిబూది పాలైరి. బసవ భక్తులెల్ల పాపులు తలపోయ. ధనము కూడబెట్టి ధర్మంబు సేయక తాను తినక లెస్స దాచుగాక. ఆడుదాని జూడ నర్తంబు జూడ బ్రహ్మకైన బుట్ట రిమ్మ తెగులు. వేమనపై పలువురి అభిప్రాయాలు. ఆదికాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ. మన తెలుగులో మహాకవులు వీరే. నా దృష్టిలో కవితాత్రయం అని మహాకవి శ్రీశ్రీ పేర్కొన్నాడు. వేమన కవిత్వం మందును గాయానికి కాకుండా కత్తికే పూసినట్లు ఉండును. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్నారు. వేమనను మహాకవిగా నిరూపించిన పరిశోధకుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. కారణ విమర్శనా శక్తికి పట్టాభిషేకం చేసిన మహాత్ముడు వేమన. కట్టమంచి రామలింగారెడ్డి. లోకమెరిగిన ఇంగితజ్ఞాని వేమన. మరుపూరు కోదండరామిరెడ్డి. ఉల్లేఖాలంకారానికి వేమన ఉజ్వలమైన ఉదాహరణము కొర్లపాటి శ్రీరామమూర్తి. వేమన తనువు చాలించిన అతని పద్యం జీవితం చాలించలేదు. జీవి సుబ్రహ్మణ్యం. ప్రజాకవి వేమనపై వచ్చిన పరిశోధనలు. వేమన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చేశాడు పరిశోధన. ప్రజాకవి వేమన అనే దానిపైన ఆచార్య ఎన్ గోపి చేశారు. వేమనవాదం మన వేమన అనేది ఆరుద్ర. వేమన వర్ణ వ్యవస్థ రాళ్లపల్లి శ్రీధర్. వేమన బండ్ల సుబ్రహ్మణ్యం. విశ్వదాభిరామ వెనురా వేమ త్రిపురనేని వెంకటేశ్వరరావు. మరొక కవి కంచర్ల గోపన్న. కాలము 1620-1680 అంటే మొత్తానికి 17వ శతాబ్దం వాడు. వ్యవహార నామము గోపరాజు. జన్మస్థలము నేలకొండపల్లి. తల్లిదండ్రులు కామమ్మ అంగనమంత్రి, ధర్మపత్ని కమలమ్మ. గురువు రఘునాథ భట్టాచార్యులు. బిరుదు భక్తరామదాసు. ప్రసిద్ధి భద్రాచల రామభక్తుడిగా. వృత్తి పాల్వంచ పరగణాకు తహసీల్దారు. రచనలు దాశరథి కీర్తనలు, దాశరథి శతకం. రామదాసు తన కీర్తనలలో ఉపయోగించిన రాగాలెన్ని? 25 రాగాలు. రామదాసు సీతమ్మకు చేయించిన ఆభరణం చింతాకు పతకం. రామదాసు శ్రీరామచంద్రునికి చేయించిన ఆభరణం కలికితురాయి. రామదాసు సీతమ్మకు చేయించిన చింతాకు పతకం ఖరీదు 10,000 వరహాలు. రామదాసు పంపాడని రామలక్ష్మణులు తానిషాకిచ్చిన పైకం ఎంత? 6 లక్షల వరహాలు. గోల్కొండ కుతుబ్షాహీ పాలకుడగు అబ్దుల్ హసన్ తానిషా దగ్గర మంత్రులైన అక్కన్న, మాదన్నల మేనల్లుడే కంచర్ల గోపన్న. ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా భూమి శిస్తులను దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలచే అబ్దుల్ హసన్ తానిషా గోల్కొండ కోటలో రామదాసును బంధించాడు. భద్రాచలంలోని రామదాసు మండపంలో రామదాసు రాసిన 220 కీర్తనలు చెప్పబడి ఉన్నాయి. సంగీత చరిత్రలో ఆనందభైరవి రాగంను మొట్టమొదట ఉపయోగించిన వాగ్గేయకారుడు రామదాసు. రామదాసు కీర్తనలు. ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, ననుబ్రోవమని చెప్పవే. పలుకే బంగారమాయన కోదండపాణి. ఏ తీరుగను దయచూచెదవో ఇన వంశోత్తమ రామ. నా తరమ భవసాగర మీదను నలిన దలేక్షణ రామ. ఎవరబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు, శ్రీరామనామం మరువం. గమనిక. రామదాసు చరిత్ర రచయిత సింగిరి
దాసు. మరొక కవి సారంగపాణి. ఆస్థానము కుమార వెంకట తిరుమాల్. సంస్థానం కార్వేటి నగరం, చిత్తూరు జిల్లా. వేణుగోపాల ముద్రతో పదాలను రచించిన వారు సారంగపాణి. నిన్ను దైవమనుచు ఎట్లా నమ్ముదునయ్యా అనే పదకర్త సారంగపాణి. మరొక కవి నారాయణ తీర్థులు. గురువు రామానంద తీర్థులు. రచన కృష్ణలీలా తరంగిణి. నారాయణ తీర్థులు ఉపయోగించిన రాగాలెన్ని? 36 రాగాలు. నారాయణ తీర్థుల సుప్రసిద్ధ శిష్యుడు సిద్ధేంద్ర యోగి.